న్యాయం పలికిన గొంతును ఈ రోజు ఈయన చంపారు. ఇదే వీళ్ళు మాట్లాడుతున్నారు. 100% ఇట్ ఈస్ మర్డర్. కానీ నేను వాళ్ళ పోలీసు వ్యవస్థని నేను గౌరవిస్తున్నాను, కూటమి ప్రభుత్వాన్ని నేను గౌరవిస్తున్నాను. ఎందుకంటే నవే డేస్ చిన్న పిల్లడు కూడా తెలిసిపోతుంది, అది పసిబిడ్డకు కూడా తెలిసిపోతుంది. అది వాళ్ళ కుటుంబీకులు చెప్తున్నారు, అక్కడ పబ్లిక్ గా చెప్తున్నారు, అది మా అన్నయ్య బాడీ. ఇప్పుడు నేను ఎంత కోట్లు వేసుకుని ఎంత లాంగ్ లో ఉన్నా నా పర్సనాలిటీ ఏంటో నా బిడ్డలకు తెలియదా? నేను ఎలా ఉంటానో నా వాళ్ళకి నా ముఖ కవళికలు ఏంటో తెలియదా? అండ్ ఎక్కడ సీసీ ఫుటేజెస్ ఎక్కడ స్టార్టింగ్ నుంచి ఎక్కడ టోల్ గేట్ దగ్గర ఆయన బండి నడిపించుకుంటే ఇట్లా దోసుకుంటూ వచ్చేదే ఉంది తప్పితే మిగతా ఎక్కడ క్లారిటీ ఎక్కడ బండి గుడ్డింది క్లారిటీ ఎక్కడ? కానీ ఇక్కడ అన్ని క్లారిటీ కనపడుతున్నాయి. నీకు రక్తసికమైన ఆ కట్టెలు కనపడుతున్నాయి. పైగా వాళ్ళు ముందుగా పెట్టిన ట్వీట్లు. కానీ నేను ఒక్కటే చెప్తున్నానండి, ఎవరిని నేను విమర్శించట్లేదు. మనకి ఏంటంటే దేవుడు కొన్ని చెప్పాడు బైబిల్లో. ఈ రోజు ఉన్న క్రైస్తవేత్తల కన్నా నేను పెద్దదాన్ని కాదు, నాది చాలా చిన్న క్రైస్తవ జీవితం. బట్ నా ఫెయిత్ డిఫరెంట్ ఉంది, నేను దానిని విశ్వసిస్తున్నాను. మంచితనంగా చెప్తా. కరోనాకి మందులు చాలా వచ్చినాయండి, కానీ మా అమ్మగారు చెప్పిన కషాయం నాకు వర్కౌట్ అయింది. దాని తర్వాత అది అంతవరకే తాత్కాలికం. కానీ కాక్టైల్ అనే ఒక ఇంజెక్షన్ వచ్చింది, అది ఇమ్మీడియట్ గా ప్రాణహాని నుంచి నాకు 10 మంది చెప్పారు కరోనా వచ్చినప్పుడు, దివ్యమ్మ ఇది వాడు ఇది వాడు వాడు. అందరూ మోక్షం ఏంటి, బ్రతకాలనేదే ఒక తాపత్రయం. మోడీ గారు గంట కొట్టాము, దీపాలు వెలిగించమంటే దీపాలు వెలిగించాము, మన ఇంట్లో ఎవరు చప్పట్లు కొట్టాము, అన్ని చేసాం. ఎందుకు? బ్రతుకుదల కోసం. అలానే ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ముక్తి మార్గం కోసం. ఒక వ్యక్తి చనిపోయాడంటే మానవత్వాన్ని మర్చిపోయి విమర్శించడానికి కాదు, నోరుంది కదని ఇష్టానికి మాట్లాడటానికి కాదు. ఈ రోజు ఈయన ప్రవీణ్ గారు చనిపోయినా, రేపు ఇంకొక బ్రాహ్మణుడు చనిపోయినా కూడా నేను వెళ్ళి వాళ్ళ పక్కన నిలబడతాను. వై? బికాజ్ ఐఎమ్ ప్రజల మనిషిని, నేను ఇండియన్ని. తీసేమనండి దాంట్లో నుంచి. మనం చదువుకుంటాం కదా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందు నా సహోదరులను తీసేమనండి. నేను ఒక్కటే అడుగుతున్నానండి, ఈ రోజు మనకున్న దేశాలన్నింటిలో అగ్రరాజ్యం ఏది? అమెరికా. అమెరికాలో మన భారతీయులు చాలా మంది ఉన్నారు కదా. ఈ రోజు ఇక్కడ గవర్నమెంట్స్ క్రీస్తుని అంగీకరించిన వాళ్ళని మేము వెలేస్తామంటే, మైనారిటీస్ ని వెలేస్తామంటే, ఇదే రేపు మనం ట్రంప్ దగ్గర కనుక తీసుకువెళ్ళగలిగితే, ట్రంప్ అక్కడ ఒక్క హిందూ దేవాలయం ఉండకూడదు, హిందువులు అనే వాళ్ళు ఇక్కడ ఉండకూడదు, క్రీస్తుని అంగీకరించే వాళ్ళు ఉండండి అంటే ఏమైపోతుంది? ఇరు దేశాల మధ్య చాలా ప్రాబ్లమ్స్. ఎందుకు బీజేపీ అంటే నార్మల్ పరిధిలో భయపడే స్థితికి ఎందుకు తీసుకొస్తున్నారు? బీజేపీ అంటే భయపడిపోవాలా? ఇప్పుడు అలా అనుకుంటే మొన్న నేను చూసానండి, మీరు కావాలంటే నెట్ లో మీరు చూడండి, నిజంగా ఆర్ఎస్ భావాలు ఉన్న వాళ్ళు ఇలా ప్రవర్తించరండి. ఆర్ఎస్ఎస్ భావాలు చాలా ఉన్నతమైన భావాలు, వాళ్ళ భావాలన్నీ కూడా క్రీస్తుకు సంబంధించినటువంటి భావాలు, త్యాగగుణం కలిగినటువంటి భావాలు. మరి మొన్న ఎక్కడో మోడీ గారు వెళ్లారు, ఏదో సమ్ నేషనల్ పరిణతికి వెళ్ళారు, డిస్కవరీ ఛానల్ అబ్బాయితో కలిశారు, బైబిల్ తీసుకున్నారు, ప్రార్థన చేశారు, తన తోటి వాళ్ళందరికీ కాళ్ళు గడిగారు. నిజంగా అసలు ఈ ట్రూత్ ఆయన దగ్గరికి వెళ్తుందా? ఇంటికి ఒకడు ఉన్నాడండి క్రైస్తవుడు, దేవుడు ఎరగని వాళ్ళనే వాళ్ళు ఎవ్వరూ లేరు. అలానే నేను గొప్పగా చెప్పుకోట్లా, ప్రతి దానికి ఒక సమయం ఉంది. ఈ రోజు దివ్యవాణి ఆయన తెలుసుకోవటానికి నా వెనకాల ఎన్నో కన్నీటి ప్రార్థనలు నేను తెలుసుకోగలిగాను. ఆ తెలుసుకున్న దాన్ని చెప్పటానికి మనకు ఓర్పు కావాలి, ఆ ప్రేమను మనం చూపించాలి. ఈ రోజు ఎవరైతే చనిపోయినా నేను విమర్శిస్తున్నారో రేపు వాళ్ళ గుండెలు బద్దలవ్వాలి. నిజమే, మనం అన్యాయం అయిపోతున్నాం. ఇది కాదు, యేసుక్రీస్తు వారే ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయనకి తెలుసు తన బలియాగాని కోసం వచ్చాడు. మరి ఆయన పట్టుకున్న మనం కూడా ఏదో ఒక విధంగా బలియాగమే అవుతాము. నేనేమంటానంటే, ఈ సోషల్ మీడియా ఛానల్స్ కూడా వ్యూవర్స్ వస్తారనో నిజం తెలుసుకోవటం తప్పలేదు, హెల్తీ కాంపిటీషన్స్ పెట్టండి. అది విమర్శిస్తున్నప్పుడు ఒకవేళ మనుషులు అండి, ఇప్పుడు ఇంత పెద్ద ఇంటర్వ్యూ జరుగుతున్నది, పొరపాటు నాకే ఒక మాట దొరలొచ్చు ఆవేశంలో. ఎడిటింగ్ చేసే వాళ్ళు ఏం చేయాలి? దాన్ని కట్ చేయాలి. థంబ్నెయిల్స్ పెట్టే వాళ్ళు ఏం చేయాలి? థంబ్నెయిల్స్ పెట్టే వాళ్ళు ఏం చేయాలి? మంచివి పెట్టాలి, మంచి థంబ్నెయిల్స్ పెట్టండి. మీకు వ్యూవర్స్ కోసం కొన్ని చూస్తుంటే పైన ఒక థంబ్నెయిల్ ఉంటుంది, కింద విషయం వేరేలాగా ఉంటుంది. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఎటు తీసుకెళ్తున్నారు సోషల్ మీడియా? నిజమే మేడం, చాలా దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది అది ఎక్స్ట్రీమ్. ఈ రోజు ఒక జ్ఞానవంతుడిని పోగొట్టుకుందాం. దేవుడిచ్చిన జ్ఞానంతో ఎంత మంది రేపు బలపడేవాళ్ళు. ముఖ్యంగా మేడం, ఆయన మరణం వెనకాల ఏంటంటారు బలమైన కారణం మీకు తెలిసింది? ఇదేనండి, వాగ్విద్వాలే. ఇప్పుడు ఆయన పని ఆయన చేసుకుని ఉంటే, సున్నితంగా చెప్పుంటే, అవతల వాళ్ళే మనం వెరీ సౌండ్ అది రెండు చేతులు కలిస్తే చప్పట్లు. ఎందుకు అంత తావిస్తున్నారు? స్ఫూర్తిగా వెళ్ళు. పోనీ ఇక్కడ ఉన్న పాలిటిక్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా అండి? ఈ రోజు పెద్ద పెద్ద బిషప్లు, రెవరెండ్లు ఉరికినే మనం ఆయన దగ్గరికి దండం పెట్టుకున్నా వచ్చాం, కానీ ఆ మంట ఎక్కడ కనపడుతుంది?
ఈ రోజు రాజకీయ నాయకులు ఉన్నారు, చాలా మంది దీన్ని పట్టుకొని ఆ బైబిల్ పట్టుకొని ఓట్లు అడిగారు. అబ్బా అందులో డౌట్ ఎందుకు ఢిల్లీకి వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు కూటమి ప్రభుత్వానికి వెళ్ళి పెళ్లి కార్డులు వెళ్ళి ఇచ్చుకుంటున్నాం కదా, పెళ్లి కార్డులు వెళ్ళి ఇచ్చుకుంటున్నాం కదా. చాలా నీకు కొన్ని వందల కోట్లు అప్పచెప్పి కదా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు అప్పచెప్పింది. బోత్ స్టేట్స్ కి కనెక్ట్ అయి ఉన్నారు కదా, ఎందుకు కూర్చోవట్లేదు? ఇంతసేపా ఒక మనిషి ప్రాణం పోతే నీకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడం ఇంతసేపా? ఒక మనిషిని మర్డర్ చేశారని గొంతెత్తి కొన్ని గుండెలు అల్లాడుతూ ఉంటే ఆ కనెక్టివ్ అండి వాళ్ళకి ఎలా ఉంటుందంటే కుటుంబాల కన్నా కూడా ఒక దైవజనుడిని అంత ఆరాధిస్తాం. ఎందుకంటే దేవుడు రిప్రజెంటేటివ్ గా వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకుంటున్నాం మనం. వాళ్ళ వల్ల మనలో చాలా మార్పు వస్తుంది. ఆ మార్పు గాని వాళ్ళ అనుగుణం విధానం గాని ప్రతి నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడు లేడని దేవుడు చెప్తాను. నో వన్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఇంక్లూడింగ్ మీ అని చనిపోయిన ప్రవీణ్ గారితో పాటు కూడాను. మనది ఏంటంటే క్రీస్తు సారూప్యంలోకి ఆయన అనుగుణంలోకి వెళ్లే వరకు మనం సరి చేసుకుంటూ వెళ్ళడమే క్రైస్తత్వం. ఈ రోజు సినిమా వాళ్ళని తీస్తే ఎంత వెలేసి మాట్లాడతారో తెలుసా అండి క్రైస్తవులు. మా వృత్తిని మేము చేసుకోకూడదు, క్రైస్తత్వం చేసే డాక్టర్లు మానేయమనండి పని, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మానేయమనండి పని, రియల్ ఎస్టేట్ వాళ్ళు మానేయమనండి క్రైస్తత్వం ఉన్న వాళ్ళని. కూటి కొరకు కోటి విద్యలాగా సైకిల్ వేసుకొని తినే వాళ్ళు అంటాను. ఈ రోజు డబ్బులు కౌంటింగ్ చేసుకోవటానికి అవేమంటారు డబ్బులు లెక్క పెట్టుకునే మిషన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎంత తల ఎక్కడ పెట్టుకోవాలి? అదేనా పౌలు గారు, తోమా గారు, యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల్లో ఒక్కడైనటువంటి తోమా గారు భారతదేశానికి వచ్చి ఆయనకి ఎన్ని కౌంటింగ్ మిషన్లు ఉన్నాయి, ఆయన పేరు ఎన్ని మంది డినామినేషన్లు ఉన్నాయి, ఎన్ని భూ కబ్జాలు ఉన్నాయి తోమా గారి మీద. పోనీ తోమా గారు ఏమన్నా వచ్చి ఆయన కేరళలో ఉన్నారట, భాష రాదే, మన ఆహారం ఆయనకి తెలియదే. అప్పట్లో యేసుక్రీస్తు వారిని అనుమానించి నీ గాయాన్ని నేను చూడాలి అంటే రాతోమా నువ్వు పట్టుకున్నప్పుడు ఆయన సిలువ వేసిన ఆయన రక్తాన్ని తాకి ఆయన పశ్చాత్తాపడి ఇక్కడ వరకు నడిపించబడ్డాడంటే ఎవరు ఫ్లైట్ టికెట్లు వేశారు? ఎవరు ఆయనకు భోజనం పెట్టారు? ఎటు తీసుకెళ్తున్నాం మానవత్వాన్ని మనం? ఈ రోజు ఆయన చనిపోయాడన్నా కూడా వాళ్ళ హృదయాలలో కసి తీరటం లేదు. ఎందుకు మనం వాళ్ళని విమర్శించాలి? సీతాదేవి అంటే ఒక పవిత్రమైన స్త్రీమూర్తి. వాళ్ళన్నా కూడా లేదు బాయ్ లెట్ us టేక్ ఇట్ ఈజీ. అలా లేదు, ఒకటంటే వీడు 100 అంటారు. వద్దు దా నా ఇంటికి రా, కూర్చో మంచిగా, ఇదిగో మా భోజనం తిను, ఒక్కసారి నాకు చూపించవా, నీ తప్పేంటో నేను తెలుసుకుంటాను, ఐ వాంట్ టు క్లియర్ ఇట్, సరి చేసుకుంటాను. ఫ్రెండ్లీ నేచర్ గా తీసుకెళ్ళండి. ఎక్కడో పురాణంలోనంట నిన్న ఏం కూర తిన్నావో మనకు గుర్తుండదు, నిన్న ఏం కూర తిన్నావో గుర్తుండదు, నిన్న పొద్దు నుంచి సాయంత్రం వరకు నా దైనందిక చర్య ఏంటో నాకు గుర్తుండదు, ఈ రోజు రాత్రి నేను నిద్రపోతే రేపు పొద్దున లేస్తానో లేదో తెలియని గ్యారంటీ లేని కాలాలు దేవుడు చెప్తాడు. గాలికి పొట్టువలే ఎగిరిపోయేటువంటి జీవోత్సవాలు రాని ఇటువంటి దానికి పోయి 1947 చరిత్ర ఎందుకు, ఉపయోగం ఏంటి? దాని వల్ల యూజెడ్ తోటి మానవుడిని మానవుడిగా ప్రేమించలేనటువంటి సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నారు? పార్టీలు ఒక పక్కన తీసుకెళ్తున్నాయి, సోషల్ మీడియా ఒక పక్కన తీసుకెళ్లిపోతుంది. మాలాంటి అమాయక వాళ్ళని ఉన్నట్టు మాట్లాడే వాళ్ళని రేపు ఇంకొక ప్రవీణ్ గారి లాగా నన్ను చేసేస్తారని బెదిరింపులు. ఎందుకండి వాళ్ళని కట్ చేయట్లేదు? ఎవరైనా సరే ఎవరిని మాట్లాడినా సరే ఇమీడియట్ గా కట్ చేసి అసలు దేశ బహిష్కరణ చేయండి, లేదంటే దుబాయ్లో సిస్టమ్ లాగా యావజ్జీవ కారాగార శిక్ష వేయండి. స్పాట్ డెసిషన్. అటుగాని ఇటుగాని ప్రాణాలు బతుకుతాయి. అంటే ఈ రోజు నాకు బీజేపీ గవర్నమెంట్ ఉంది, మేము మాకు సపోర్ట్ చేస్తారని నువ్వు ఇష్టానికి మాట్లాడేస్తావా? యువతలో చనిపోయిన వాళ్ళకి ఎవరు లేరు. రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మైనారిటీస్ కి రాజ్యం అని పట్టం కట్టుకోవడానికి ఉంటుందా? అందుకేనా ప్రజలు మనల్ని ఎంచుకుంటుంది?